నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా విపక్షాలు పావులు కదుపుతున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ నివాసంలో ఇండీ కూటమి ఎంపీలు కొద్దిసేపు చర్చలు జరిపారు. అనంతరం నేతలంతా గాంధీ స్మృతివనం వద్దకు బస్సులో బయలుదేరారు. అయితే మార్గమధ్యలోనే బస్సును పోలీసులు ఆపివేశారు. అప్పటికే రాహుల్ నివాసం వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు ఇండీ కూటమి కార్యకర్తలను నిలవరించారు. బస్సును పోలీసులు అడ్డుకోగానే కిందికి దిగొచ్చి మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న వారికి నివాళులు అర్పించేందుకు గాంధీ స్మృతివనం వద్దకు వెళ్లాలని నిర్ణయించామని చెప్పారు. మొదట ఇండియా గేట్ వద్దకు వెళ్లి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని భావిస్తే పోలీసులు అనుమతి నిరాకరించారని తెలిపారు. విద్యార్థుల ఒంటరి వారు కాదని తామంతా వారితో ఉన్నామని రాహుల్ పేర్కొన్నారు. విద్యార్థుల డిమాండ్లకు ఇండీ కూటమి సంపూర్ణ మద్దతు ఉందన్నారు. మరోవైపు ఇండీ కూటమి నేతల బస్సును బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకోగా అక్కడికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రహదారిపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. जो हमारे स्टूडेंट्स हैं वो सड़क पे हैं, तो सारे के सारे ऑपोजिशन एमपीज को लगा कि हमें भी सड़क पे होना चाहिए, तो चाहते थे कि सारे के सारे ऑपोजिशन एमपीज इंडिया गेट जाएं। उन्होंने मना कर दिया, रोक दिया। फिर हमने कहा कि 30 जनवरी जाना चाहते हैं। यहाँ पे इन्होंने ये बस लगा दी है और यहाँ पे ये बस लगा दी है और ड्राइवर मतलब निकल के छोड़ दिया बस को। यहाँ पे हम आगे नहीं जा पा रहे हैं। जनवरी मार्च जाना चाहते थे, सिंबॉलिकली गांधी जी की असैसिनेशन स्पॉट है इसलिए। जूते उतार लो भैया, जूते उतार लो। थोड़ा साइड हो ना भैया, थोड़ा साइड हो। अरे आप तो ऐसे हाथ तो मत लगाओ यार, क्या है ये? आप क्या तो गोदी मीडिया बकवास मत करो। इधर से आगे आगे से हटो। अरे दादा आराम से आराम से आराम से भाई ऐसा
ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై తాజా సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? నీట్ పరీక్షకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి పట్టుదలతో ఉన్నటువంటి విపక్షాలు ఇప్పుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలంతా గాంధీ స్మృతి వనంలోకి వెళ్లారు. వాస్తవానికి ఈ రోజు ఇండియా గేట్ వద్ద ఇండియా కూటమికి సంబంధించినటువంటి నేతలంతా ప్రభుత్వాల ప్రదర్శన ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియాలని చెప్పి ఒక ముందస్తు ప్రణాళిక వేసుకున్నప్పటికీ అది కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఇండియా గేటు కేంద్ర ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. ఇండియా గేటు సమీపం అంతా కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటుంది. అత్యంత సున్నితమైనటువంటి ప్రదేశము. ఆ ప్రదేశానికి వెళ్లటం వల్ల కొంత భద్రతా సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకు ఆ కార్యక్రమాన్ని విరమించుకోవాల్సిందిగా రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం నుంచి సందేశం వెళ్ళింది. అదేవిధంగా ఢిల్లీ పోలీసులు, ఇతరత్ర భద్రతా బలగాలు కూడా రాహుల్ గాంధీ సెక్యూరిటీ నేపథ్యంలో దాన్ని విరమించుకోవాలని సూచన చేయడంతో అందుకు అనుగుణంగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని చెప్పి భావించి గాంధీ స్మృతి అత్యంత సమీపంలో ఢిల్లీలోని లుటియన్స్ ఢిల్లీలో ఉండేటువంటి గాంధీకి సంబంధించి మహాత్మా గాంధీ నివసించిన చనిపోయే ముందు వరకు కూడా అదే నివాసంలో ఉన్నటువంటి ఇంటిని గాంధీ స్మృతివనంగా మార్చారు. గాంధీ స్మృతిగా పేరు పెట్టి మ్యూజియం ఏర్పాటు చేశారు. ఆ మ్యూజియం లో గాంధీజీ ఎక్కడైతే చివరి శ్వాస విడిచారో అక్కడ రాహుల్ గాంధీ కొద్దిసేపు బైఠాయించి నిరసన కార్యక్రమం చేపడతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలంతా గాంధీ స్మృతిలోకి వెళ్లటం జరిగింది. అక్కడ కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఆయన నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరోవైపు ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విపక్షాలకు సంబంధించినటువంటి నిరసన కార్యక్రమం ఈ రకంగా నడుస్తుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు చేపడతా ఉంది. ఎక్కడ ఎలాంటి భద్రతా లోటుపాట్లు లేకుండా ఎవరికి సామాన్య ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా ఉండటం కోసమని ముందస్తు చర్యల్లో భాగంగానే కర్ణాటక ప్రాంతం మొత్తాన్ని పూర్తిగా మూసివేయాలని చెప్పి ఎన్డీఎంసీ సూచనలు చేసింది న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. ఆ న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సూచనల మేరకు న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ కీలకమైనటువంటి మార్గదర్శకాలు విడుదల చేసింది. సున్నితమైనటువంటి ప్రదేశంగా, అత్యంత కట్టుదిట్టమైనటువంటి ప్రదేశంగా ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంలో ప్రజలు సాయంత్రం 6 గంటల నుంచి 8-9 గంటల వరకు ప్రజలు గుమిగూడటానికి, వారి నిత్య కార్యక్రమాలు, అదేవిధంగా యువత ఎక్కువ అక్కడికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఏదన్నా జరగరానిది జరిగితే అన్ని రకాలుగా నష్టం వస్తుందనేటువంటి ఉద్దేశంతో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఈ సూచనలు చేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆ మేరకు న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు, ట్రేడర్స్ అసోసియేషన్ ఇచ్చినటువంటి సూచనల మేరకు కర్ణాటక ప్రాంతం మొత్తం ఇప్పుడు ఖాళీ అయిపోయింది, నిర్మానుష్యంగా ఉంది. అయితే ఇది ఎందుకు చేపట్టారు అని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చినటువంటి సమాధానం, ప్రభుత్వం వైపు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే, కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి నిరసన దీక్ష, నిరాహార దీక్ష ఏదైతే ఉందో అది చేస్తున్నటువంటి జంతర్ మంతర్ ప్రాంతము అత్యంత సమీపంకి కర్ణాటక ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఈ జంతర్ మంతర్ నుంచి ఎక్కువ మంది అటువైపు వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ వ్యక్తిగతమైనటువంటి ఆస్తిపరమైనటువంటి నష్టం చేకూరేటువంటి ఏదన్నా జరగరానిది జరిగితే, లేదు సోమవారం లాగా ఒక్కసారే విద్యార్థులు, యువత అంతా బయటకు వచ్చి ఆందోళన చేపడితే అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది కాబట్టి ముందస్తు చర్యలు చేపట్టినట్టుగా వెల్లడిస్తున్నారు. జంతర్ మంతర్ వద్ద కూడా ఇప్పుడు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా నినాదాలు చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి పార్లమెంట్ వైపుకి వచ్చేటువంటి అన్ని మార్గాలను మూసివేశారు. కర్ణాటకలోని సంసద్ మార్గ్ వైపు, అంటే పార్లమెంట్ స్ట్రీట్ వైపు ఉన్నటువంటి మార్గం ఒక్కటే జన్పద్ వైపు వెళ్ళటానికి, అక్కడి జన్పద్ మార్గం ద్వారా జంతర్ మంతర్ లోకి వెళ్ళటానికి ఏకైక
మార్గంగా ఒకటే మార్గాన్ని పోలీసులు అనుమతించారు. ఢిల్లీ పోలీసులు పకడ్బందీ ప్రణాళిక ప్రకారం సోమవారం జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో ఒక పకడ్బందీ ప్రణాళిక ప్రకారం ఒకటే దారిని ఉంచి ఆ దారిలో నుంచే వచ్చే విధంగా, ఆ దారిలోంచి వెళ్లే విధంగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడంతో ప్రస్తుతం ఎన్డీఎంసీ చౌరస్తా అదేవిధంగా జంతర్ మంతర్ ప్రాంతం అంతా కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు విద్యార్థులతో మునిగిపోయింది. పూర్తి స్థాయి నిరసన కార్యక్రమం ఇప్పుడు గత రాత్రి పొద్దుపోయే వరకు కూడా, తెల్లవారుజామున వరకు కూడా నిరసన కొనసాగింది. ఈ రోజు కూడా అదే తరహాలో నిరసన కొనసాగడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. అరుణ్, మొత్తానికి వాళ్ళకి ఇండియా గేట్ వద్దకి అనుమతి ఇవ్వకపోయేసరికి ఫైనల్ గా గాంధీ స్మృతి కేంద్రం వద్దకు చేరుకున్నారు, నివాళులు అర్పించారు. తర్వాత వాళ్ళ స్టాండ్ ఏంటి, ఏం చేయబోతున్నారు? గాంధీని స్మృతి వద్ద నుంచి ఇప్పుడు ఎంపీలు రాహుల్ గాంధీ మిగిలినటువంటి నేతలంతా డిస్పర్స్ అవుతారు. ఇక్కడి నుంచి తిరిగి రేపు ఉదయం పార్లమెంట్ కు వెళ్తమే వారికి ఉన్నటువంటి మార్గం. రేపు పార్లమెంట్ లో తిరిగి నిరసన కొనసాగిస్తారు. ఇప్పుడు आईडी दूर किया प्रियंका जी एक सेकंड प्रियंका जी ये बताइए अभी जो ये मार्च यहाँ से क्या आईडी दूर रखिए प्लीज। भाई అరుణ్, అక్కడి నుంచి అందరూ డిస్పర్స్ అవుతున్నారు, ఏంటి నెక్స్ట్ స్టాండ్ ఏంటి చెప్పండి? వీళ్ళు ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి పిలుపు, రాహుల్ గాంధీ చెప్పినటువంటి విధానం ప్రకారమే ఇక్కడ గాంధీ స్మృతి వద్ద सरकार को देश कि हमारे देश की नींव क्या है और हमारे देश का मतलब क्या है। महात्मा गांधी जी लड़े किस लिए थे और कैसे लड़े थे? जो महात्मा गांधी जी ने किया और हमारी देश के किसानों ने किया, गरीबों ने किया, वो एक बहुत ही अनोखा रेवोल्यूशन था, बहुत ही अनोखी मूवमेंट थी, क्योंकि उसमें किसी पे हाथ नहीं उठा। आज उसी देश के बच्चों को आप इसलिए पीट रहे हैं क्योंकि वो अपना अधिकार मांग रहे हैं। तो हम सबको दिख रहा है कि कितना गलत हो रहा है। और हमारे देश के लोकतंत्र को, जिसके लिए गांधी जी शहीद हुए, जिसके लिए तमाम लोग शहीद हुए, और गांधी जी जैसे तमाम किसान हैं जिन्होंने इस देश की आजादी की लड़ाई लड़ी, और आज हम इसी देश में अपने ही बच्चों को मार रहे हैं। आज हम इसी देश में वो लोकतंत्र खत्म करा रहे हैं जिसके लिए ये लोग लड़े, जिसके लिए ये लोग शहीद हुए, जिसके लिए ये लोग शहीद होते हैं, जो ये वर्दी पहने हैं, जो आपकी सरहद पे खड़े रहते हैं। किस लिए? ताकि इनके बच्चों को पीटा जाए। क्यों? क्योंकि अपने एग्जाम्स के लिए अपनी परीक्षा में पेपर लीक हो रहा है, उसके लिए वो अपना अधिकार मांग रहे हैं कि न्याय मांग रहे हैं। इस्तीफे तक ये मुहिम जारी रहेगी, शिक्षा मंत्री के इस्तीफे तक ये मुहिम जारी रहेगी, आपको लगता है? प्रियंका जी जाने दो, चलिए हो गया यार, आगे करना ना थोड़ा। देखिए हम लाइव तस्वीरें दिखा रहे हैं। राहुल गांधी देखिए हम लाइव तस्वीरें दिखा रहे हैं। राहुल गांधी इस समय गांधी स्मृति से निकल के राहुल गांधी आ रहे हैं। बीजेपी छात्रों को लेकर एक दिन पहले इन्होंने गिरफ्तारी भी दी थी। देखिए हम आपको लाइव तस्वीरें दिखा रहे हैं। देखिए गाड़ी अंदर जरूर लगाई गई थी, लेकिन राहुल गांधी जो है वापस बस में की तरफ बढ़ रहे हैं। राहुल गांधी की तस्वीरें राहुल गांधी है वो गांधी स्मृति पहुंचे और पहुंचने के बाद डॉक्टर करने के बाद लेकिन राहुल गांधी बात नहीं
लेकर कांग्रेस कार्यकर्ताओं का हुजूम उमड़ पड़ा है। राहुल जी का इंतजार करो, हम तुम्हारे साथ हैं। हमारे ठीक पीछे जो बस दिख रहा है इसमें राहुल गांधी मौजूद है। इस समय अभी गांधी स्मृति आए हुए थे, हम आपको दिखा रहे हैं। ठीक पीछे जो हमारा जो बस दिख रहा है इसमें राहुल गांधी आए हुए थे। बहुत दिख रहा है, इसमें राहुल गांधी बैठे हुए हैं। गांधी स्मृति में देखिए, गांधी स्मृति में आए हुए थे राहुल गांधी। నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా విపక్షాలు పావులు కదుపుతున్నాయి. ఈ మేరకు ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాసంలో ఇండీ కూటమి ఎంపీలు సమావేశమయ్యారు. అనంతరం నేతలంతా గాంధీ స్మృతివనం వద్దకు బస్సులో బయలుదేరారు. అయితే మార్గ మధ్యలోనే బస్సును పోలీసులు ఆపివేశారు. అప్పటికే రాహుల్ గాంధీ నివాసం వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు ఇండీ కూటమి కార్యకర్తలను నిలవరించారు. బస్సును పోలీసులు అడ్డుకోగానే కిందికి దిగొచ్చి మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న వారికి నివాళులు అర్పించేందుకు గాంధీ స్మృతివనం వద్దకు వెళ్లాలని నిర్ణయించామని చెప్పారు. మొదట ఇండియా గేట్ వద్దకు వెళ్లాలని భావిస్తే పోలీసులు అనుమతి నిరాకరించారని తెలిపారు. విద్యార్థులు ఒంటరి వారు కాదన్న రాహుల్ వారితో తామంతా ఉన్నామని పేర్కొన్నారు. విద్యార్థుల డిమాండ్లకు ఇండీ కూటమి సంపూర్ణ మద్దతు ఉందన్నారు. తర్వాత గాంధీ స్మృతివనానికి చేరుకున్న నేతలు అక్కడ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.